ఇప్పుడే నేను 'చెద్దా పచ్చా ద రింగ్స్ ఆఫ్ రౌడీస్' మూవీ చూశాను భయ్య. ఇది ఒక యావరేజ్ మూవీ అని అయితే నాకైతే అనిపించింది. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ మూవీ. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పోర్టుకొచ్చి ప్లస్ డబ్ల్యూడబ్ల్యూ రెస్లింగ్ రా అండ్ ఎనర్జీ సూపర్గా అయితే ఉంది భయ్య. రోషన్ మధ్య అయితే ఫిజికల్ గా బాగా ఎక్సర్సైజ్ చేసి మాత్రం ఫైట్స్ అయితే ఎరగొట్టినట్టు అయితే మనకైతే అనిపించింది భయ్య. ఇంకా అద్దరగొట్టాడు. కామెడీ సీన్స్ అయితే అక్కడక్కడ వర్కౌట్ అవ్వకపోయినా గానీ కొన్ని చోట్ల అయితే వర్కౌట్ అయినాయి. మమ్ముట్టి కామియో అయితే అంటే షార్ట్ గా ఉన్నా గానీ వేరే రేంజ్ లో ఇంపాక్ట్ ఇచ్చింది అనుకున్నాను. అయినా అదైతే అంత వర్కౌట్ అయితే అవ్వలేదు భయ్య నాకైతే మాత్రం. ఇంకా స్టోరీ పరంగా చెప్పాలంటే స్టోరీ అయితే చాలా ప్రిడిక్టబుల్ గా అయితే ఉంది భయ్య. ఈ స్టోరీలో రైవల్రీ గానీ ఫైట్స్ గానీ రిడప్షన్ గానీ డబ్ల్యూడబ్ల్యూని ఖచ్చితంగా కాపీ కొట్టినైతే అనిపించింది. అంటే ఫైట్స్ ఇందాక అదరగొట్టాను ఇప్పుడు ఆ మాట అంటున్నాను అనుకోబాకండి. ఎందుకంటే ఆ ఫిజిక్ కి ఆ ఫైట్స్ అలాగైతే అనిపించింది. కానీ నిజం చెప్పాలంటే కాపీ కొట్టే ఆ ఫైట్స్ అయితే అక్కడ పెట్టినట్టయితే నాకైతే అనిపించింది భయ్య. ఇంకా హీరో మాత్రం వాళ్ళని కొడుతుంటే మీరు ఏమైనా అనుకోండి ఆడ ఎంత బాడీ ఉనండి ఎంత బాడీ ఉన్నా కానీ ఫైట్స్ ఏ మాత్రం చేసినా కానీ మరి అంతరాన్ని ఎగరరు. అంటే నాకు ఎలా అనిపించింది అంటే వాళ్ళు ఎగురుతుంటే బాలయ్య నాన్ గ్రావిటీ ఫైట్ చేస్తాడు చూడండి అఖండ 2లో హారతి ఇస్తుంటాడు. ఆ రేంజ్ కంటే ఇంకా అదిరిపోయే రేంజ్ లో అయితే నాకు అనిపించింది. జై బాలయ్య అనుకుని అయితే అందరూ అయితే చూసారు భయ్య. నిజంగా చెప్పాలంటే థియేటర్ లో మాత్రం దద్దరిల్లిపోయింది. నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఏదో ఫైట్స్ తో ఉరా మాస్ గా ఏం లేదు. ఇంకా ఎమోషన్స్ ఫీల్ చెప్పాలంటే భయ్య ఎమోషన్స్ కూడా ఫోర్స్ గా పెట్టినట్టు అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే డ్రాగ్ ఫీల్ అయితే ఇచ్చినాయి. ఓవరాల్ గా ఫుల్ మూవీ గురించి చెప్పాలంటే ఒక టైం పాస్ మూవీ బట్ మైండ్ బ్లోయింగ్ కాదు. పాప్కార్న్ మూవీ బట్ హాఫ్ పాప్కార్న్ కూడా వేస్ట్ అనిపించింది భయ్య మాత్రం నాకైతే. దీని మీద నీ ఒపీనియన్ కింద కామెంట్ చేయి, లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకో.